మేడం పాజిటివ్ రిజల్ట్ రావాలి, నేను ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే నేను ఏం చేయాలో చెప్పండి అన్నారు. లైఫ్ స్టైల్ మార్చుకోమన్నాం, వెయిట్ తగ్గమన్నాం, ఫస్ట్ న్యాచురల్గా ట్రై చేశాం, ప్రెగ్నెన్సీ రాలేదు. మేడం నెక్స్ట్ ఏంటి అని అడిగారు. స్కాన్తో ట్యూబుల్ టెస్ట్ చేశాను, 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, అవి చూపించాను. సరే పిల్లలు పుట్టాలంటే నేను నెక్స్ట్ ఏం చేయాలి అని అడిగారు. నా ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాక ఐవీఎఫ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఐవీఎఫ్ చేశాక మంచి 3 సెట్స్ ఆఫ్ ఎంబ్రియోస్ వచ్చినాయి. ఫస్ట్ బేబీని ట్రాన్స్ఫర్ చేశాక నెగిటివ్ వచ్చింది. బాధపడ్డారు, కానీ పాజిటివ్ రిజల్ట్ రావాలి, నేను ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే నేను ఏం చేయాలో చెప్పండి అన్నారు. మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు కదా, ఒక 5% వెయిట్ తగ్గిరా, మీది స్ట్రెస్ఫుల్ జాబ్ కాబట్టి కొంచెం స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటారండి అని ఒక ప్లాన్ ఇచ్చి పంపించాను. 2 months తర్వాత వచ్చారు, బేబీ ట్రాన్స్ఫర్ అయ్యింది, పాజిటివ్ వచ్చింది, ప్రెగ్నెన్సీ హ్యాపీగా 9 నెలలు సాగింది. ఈ జంట నాకు నేర్పించింది ఓర్పు. నెగిటివ్ వచ్చిన ప్రతిసారి ప్రెగ్నెన్సీ రావాలంటే నేను నెక్స్ట్ ఏం చేయాలి అని నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించారే తప్ప బాధపడతా ఉండిపోలేదు. మీకే కనుక ఇలా నెగిటివ్ రిజల్ట్ వచ్చి ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఆలోచించి ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకోండి.